We give you praise. Hallelujah. దయచేసి ఉదయకాల సమయంలో అందరూ కూడా లేచి నిలబడినట్టే కొద్ది నిమిషంలో దేవాది దేవుని సన్నిధిని మనం ఆహ్వానించుకుని, ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, సర్వమును సృజించిన దేవుడు, సర్వాధికారి ఆయనే, సర్వకృపానిధి ఆయనే. ఈ ఉదయకాల సమయంలో నిన్ను మరిచిపోని దేవుడిగా, అన్ని విషయాలు నీకు సహాయం చేస్తూనే, ప్రతి బలహీనమైన పరిస్థితిలో బలం, ప్రతి ఒంటరి పరిస్థితిలో నేనున్నాను వాగ్దానం ఇచ్చి నడిపించుతున్న యేసు గొప్ప దేవుడు. ఇప్పటి వరకు నడిపించిన దేవుడు గొప్ప దేవుడు. అందుకే సజీవుడైన దేవుని నామాన్ని మనం ఆరాధిస్తున్నాం, స్తుతించడానికి సిద్ధపడుతున్నాం. మన స్తుతుల మీద ఆసనుడైన దేవుడు ఉన్నతమైన దుర్గాన్ని స్థాపించాలి, శ్రేష్టమైన ఆశీర్వాదాలను ఇవ్వటానికి ఇష్టపడుతున్న దేవుడు. ఇది నీ ప్రార్థనను, నీ స్తుతి యాగాన్ని ఆయన అంగీకరించి నీ పక్షమున ఒక కార్యము, అద్భుతము చేయటానికి ఇష్టపడి ప్రాంతానికి దిగి వచ్చిన దేవుడు గొప్ప దేవుడు. అందుకే సజీవుడైన దేవుని నామాన్ని మనం స్తుతించి స్మరించి ఈ ఉదయకాల సమయంలో స్వరమెత్తి, యేసయ్యా నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభువా, మా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాం నాయనా, మీ కృప మాకు చాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటానేసయ్యా. స్వరమెత్తి, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను. అందరూ కలిసి నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటానేసయ్యా. స్వరమెత్తి, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులు ఎదురైనా, మన జీవితం ఎంత కష్టం వచ్చినా, నిష్ఠూరమైన పరిస్థితులు ఎదురైన ప్రభువా, నా జీవితంలో నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నేను బ్రతుకుతాను ప్రభువా అని చెప్తాము యేసు సన్నిధిలో. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠూరమైనను, అయినా పర్వాలేదు యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకున్నావా పగిలినా,
కడలి పాలైపోయిన పరిస్థితులు ఎదురైనా, అలలు లాంటి శ్రమలు ఎదురై మన జీవితంలో ఆశలన్నీ అనగారిపోయిన అవకాశం వచ్చిన ఆ అనుభవంలో కూడా ప్రభువా నీ మాట చాలయ్యా, నేను బ్రతుకుతాను నాయనా. యేసు సందులో మనం చెప్పగలిగితే మన దేవుడు సహాయకుడు ఈ ప్రాంతంలో మనతో పని చేయబోతున్నాడు. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. చెప్పండి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. స్వరమెత్తి, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, ఒకవేళ అనాథగా మిగిలిపోయే పరిస్థితులు ఎదురైనా, మనం అనుకున్న వాళ్ళే మన వారే మనం విడిచిపోయింది, మనం అందరి పరిస్థితులు వదిలివేసిన ప్రభువా నీ మాట చాలయ్యా, నీ చూపుంటే చాలయ్యా, నేను బ్రతుకుతాను నాయనా జీవితంలో చెప్పగలుగుతామా యేసు సన్నిధిలో. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా. అందరు కలిసి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీకు ఇలాలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియు నాదిన సమానము. నీకు ఇలాలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేమియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మరొకసారి చెప్తామా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీతో స్వరమెత్తి గంభీర స్వరముతో
యేసు సన్నిధిని అనుభవిస్తూ ఆరాధిస్తూ గొప్ప దేవుని కార్యం మన జీవితాన్ని జరిగించబోతున్నాడు. పరిస్థితులు ఎన్ని ఎదురైనా, పరిస్థితులు ఎన్ని కష్టతరమైన మన జీవితంలో వ్యతిరేకమైన పరిస్థితులు నిలబడిన నా దేవుడు గొప్ప దేవుడు, గొప్ప సహాయకుడు, ఉన్నతమైన కార్యం జరిగించే దేవుడు, శ్రేష్టమైన కార్యం జరిగించే దేవుడు, బలమైన కార్యం జరిగించే దేవుడు. ప్రతి బలహీనతలో సహాయం చేయడానికి, ప్రతి బలహీనతలో నిన్ను బలపరచడానికి, నిన్ను ఉత్తేజపరచడానికి, నీకు సాధనించడానికి ఆయన దిగి వచ్చాడు. అందుకే చెప్పండి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నా బ్రతుకుల్లో ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా, నా కష్ట కాలంలో నీవున్నావు, నా శోధన కాలంలో నీవున్నావు, నాకు నెమ్మది లేనప్పుడు నీవున్నావు, నాకు సహాయకుడుగా నీవు నిలిచావు నాయనా. అందుకే నీకు స్తోత్రం నాయనా, అందుకే నీకు స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, దేవానికి స్తోత్రం నాయనా. స్తుతించండి ప్రభువా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ నా జీవితంలో సరిపోతుంది నాయన. హల్లెలూయా, దేవానికి స్తోత్రం నాయన, దేవానికి స్తోత్రం నాయన. శర్రమంది అలరబా షబబబబబ. థాంక్ యూ జీసస్ ఓ గాడ్. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడను, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడను, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే. యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడను, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీ మాట బ్రతికించేది నాయన.
నీ వాక్కు నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మది కలుగు చేసేది. నీతో జీవించగానే, నేను నా జీవితంలోనికి స్వీకరించగానే నా పాత బ్రతుకు మారిపోయింది నాయన. నా బ్రతుకుగా మారిపోయింది. నాకు జీవం ఇచ్చావు, నాకు శక్తిని కలుగు చేశావు, నన్ను మనిషిగా ఈ భూమి మీద నిలబెట్టావు. వందనాలు ప్రభువా. నీ కార్యములు గంభీరమైనవి, అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అలాగూ నింపుతున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. రక్షకుడా, సజీవుడా, బలమైన దేవా, నీ కార్యములు మా మధ్యలో జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. థ్యాంక్ యూ జీసస్. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా. చెప్దాం. ఎడోనాయ్ ఆరాధనా, యెషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, ఎడోనాయ్ ఆరాధనా, యెషువా ఆరాధనా. నేను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నేను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్నే జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటి, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, ఎడోనాయ్ అందరు కలిసి ఆరాధనా, యెషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, ఎడోనాయ్ ఆరాధనా, యెషువా ఆరాధనా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, ఎడోనాయ్ ఆరాధనా, యెషువా ఆరాధనా. అందరు కలిసి ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, ఎడోనాయ్ ఆరాధనా, యెషువా ఆరాధనా. రెండు చేతులు పైకి చివరిసారిగా ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా,
Adonai, Yeshua, Swarmeti, El Shaddai, Elohim, Adonai, Yeshua, Aradana, El Shaddai, Aradana, Elohim, Aradana, Adonai, 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 Adonai. We worship you, Jesus. We love you, Holy Spirit of God. We declare that there is no one else like you. ఈ ప్రాంతము మా స్వరమెత్తి మేము చెప్తున్నాం, నిన్ను పోలిన వారు ఎవరు లేరు నాయనా. నీకు సాటి అయిన వారు ఎవరు లేరు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా సమస్తము చేయటం మీకు సాధ్యమే. Nothing is impossible to you, Jesus. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయనా. మా జీవితంలో ఆశీర్వదించడానికి నీ హస్తము ఖర్చు కాలేదు. మమ్మల్ని దీవించడానికి నువ్వెంత మాత్రము సంకోచించట్లేదు నాయనా, వెనకాడట్లేదు. We believe on your power. We're trusting on you, Jesus. We love you, Holy Spirit of God. మేము నమ్ముతున్నాం నాయనా, మేము మీ మీద ఆధారపడుతున్నాం. మా జీవితంలో నా బలం నీవే, నా శక్తి నీవే, నా ఆధారము కూడా నీవే నాయనా. నా అనుకున్న వారు నాతో కలిసి లేనప్పుడు కూడా వారిలో ఒంటరైన వాడు 10,100 మంది అవుతాడని చెప్పిన వాగ్దానం నా జీవితంలో ఆత్మీయులతో కలిసి ఆనందించడానికి ప్రభువు నాకు కలుగు చేసిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం నాయనా. నా ఆశ తీరా నేను ఆరాధించడానికి నాకు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రం నాయనా. హల్లెలూయా. దేవానికి స్తోత్రం నాయనా. హల్లెలూయా. యేసువేనికి స్తోత్రం. లెట్స్ ఆల్ క్లోజ్ ఐస్. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. ఈ ప్రాంతంలో దేవుని యొక్క ప్రత్యక్షత విడుదలవుతుంది. ఆయన ప్రత్యక్షత నుంచి ఎవరు దూరం అవ్వద్దు. వెదర్ యు ఆర్ స్మాల్ ఆర్ బిగ్గర్, వాట్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎవరు అయినా పర్వాలేదు, నువ్వు ఏ ప్రాంతం నుంచి వచ్చా పర్వాలేదు, నీ సమస్య ఏదైనా పర్వాలేదు, నీ ఉద్యోగం ఏదైనా పర్వాలేదు, నీ కేటగిరీ ఏదైనా పర్వాలేదు, నీ ఉద్దేశం ఎలా ఉండదు నాకు సంబంధం లేదు. కానీ దేవునికి సమస్తము సాధ్యము చేయగల కార్యాలు ఈ ప్రాంతంలో ఆయన విడుదల చేయబోతున్నాడు. ఈ రోజు నీ పరిస్థితిని చూచి, నీ ఉద్దేశాన్ని చూచి, నీ మనసును చూచి ఈ ప్రాంతంలో ఉన్నతమైన కార్యాలను ఆయన తీసుకుని వచ్చాడు. ఈ ప్రాంతంలో నుండి దేవునికి స్తుతి యాగం చేయి. ప్రభువా, నా ఆశ తీరా ఆరాధన చేయడానికి నాకు అర్హత కలుగు చేసావు నాయన. నా జీవితంలో ప్రభువా ప్రతి వ్యాధి నుంచి స్వస్థపరిచి నన్ను బాగు చేసి, నీ కనికరం నా మీద చూపి, నీ కటాక్షం నా మీద విడుదలవుట ద్వారా ప్రభువా ఈ దినం నీ కుమార్తెగా, నీ కుమారునిగా పిలువబడడానికి, అబ్బా ఫాదర్, అబ్బా అని పిలవడానికి నాకు అవకాశం ఇచ్చావు నాయన, అర్హత ఇచ్చావు నాయన. ఈ అర్హతను బట్టి నీకు స్తోత్రం నాయన. నా దేవుడిని నేను విడిచిపెట్టట్లేదు, నిన్ను దాటిపోవట్లేదు. నీకు సహాయం చేయవడా ఆయనే. నా ప్రియమన సహోదరుడా, నా ప్రియమన చెల్లి, ఈ ఉదయక ఆలస్యం నిన్ను హెచ్చించడానికి నా యేసు హస్తం నీ మీదకి దిగి వచ్చింది. నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నా దేవుడు నిన్ను శక్తులు నింపబోతున్నాడు. నా దేవుని అధికారం నిన్ను తాకుతుంది. ప్రాంతంలో ఏ పరిస్థితుల్లో, కృంగిన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉన్నావేమో, లేదా అవమానభరితములుగా మార్చబడి ప్రాంతంలోనికి గాయపడిన హృదయంతో దేవుని ఆరాధిస్తున్నావేమో, నీ మనస్సంతా మనశ్శాంతి లేక, నెమ్మది లేక, కృంగిన మనస్సులో దేవుని ఆరాధించడానికి ప్రాంతానికి వచ్చేవో నాకు తెలియదు. కానీ నా యేసు తప్పక నీకు నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు. సమాధానం నీకు కరువు అయిపోయిందా? అసమాధానం నీ ప్రాంతంలో ఉన్నావా? సమాధానం దేవుడు నీకు కలుగు చేయబోతున్నాడు. ఆయన ప్రేమను నీ పక్షమును చూపించి, ఎవరు చూపలేని ప్రేమ, ఎనలేని ప్రేమ, సో
పరిస్థితులు నీకు అనుకూలపరిచే విధంగా దేవుడు ఈ సమయంలో తన ప్రేమను చూపిస్తా ఉన్నాడు. ఆయన ప్రేమలో నువ్వు ముగ్ధుడు అయిపోతావా? ఆయనకు నీ జీవితాన్ని ఇచ్చేస్తావా? నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చేసాయి. నీ జీవితాన్ని నీ శరీరాన్ని దేవునికి సమర్పించు. ఆయనకి నచ్చిన రీతిలో నేను వాడుకోబోతున్నాడు. అడుగుతున్నాను, నీకు సహాయం చేయబోతున్నాడు. నీకు సహాయం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. అవును ప్రభువా, నీ కృప లేకపోతే నేను బ్రతకలేను. నా జీవితంలో నేను నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు స్తోత్రం. నాకు ఇచ్చిన పరిస్థితిని బట్టి నీకు స్తోత్రం. నా స్థితిని బట్టి నీకు స్తోత్రం నాయనా. ఒకవేళ దేవుని స్థితిలో ఒప్పుకోగలిగితే ప్రతి కార్యము మన జీవితంలో సంపూర్ణంగా జరిగించి నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. రెండు చేతుల పైకి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? ప్రతి బలమైన కార్యములు మన జీవితంలో జరిగించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఉన్నతమైన కార్యములను ఆయన జరిగించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. శ్రేష్టమైన కార్యములతో దేవుడు నింపబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు ఏది అవసరమో దేవుడు సమకూర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు నా యేసు. స్తోత్రం చెప్పండి. నీకు జ్ఞానము కలుగు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. స్వస్థత శీఘ్రంగా విడుదల చేస్తున్నాడు ఈ ప్రాంతంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి బలహీనమైన కార్యంలో దేవుడు తప్పించి ఉన్నతమైన కార్యంలో బలంతో నింపబోతున్న యేసుకు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఉదయకాల సమయంలో హల్లెలూయా. యేసయ్యా, నీ సన్నిధిని బట్టి నీకు స్తోత్రం అయినా, నీ మహత్కార్యములను బట్టి నీకు స్తోత్రం. మా జీవితంలో నీ ఒక్కడవే చాలిన దేవుడు నాయనా. మాకు సహాయకుడిగా దిగి రండి. శ్రేష్టమైన కార్యాలతో ప్రభువా మమ్మల్ని తృప్తిపరచండి. మా జీవితాంతం మీకు లోబడినట్లుగా, మీకు విధేయులుగా ఉండినట్లుగా మా బ్రతుకుల్లో మీరు సహాయంతో విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆరాధించిన ప్రజలు అనేక మందికి ప్రాంతంలో కూడి ఉన్నారు నాయనా. ఎవరికి ఏది అవసరమో సమకూర్చిన వాడికి ప్రాంతంలో దిగి వచ్చావు. వారి అనారోగ్య పరిస్థితులు, అసమాధానమైన పరిస్థితులు, నెమ్మది లేని సందర్భాలు, అవమానంతో కూడిన సందర్భాలు, నిష్ఠూరాలతో కూడిన సందర్భాలు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా నువ్వు చూస్తున్నావు, చూచిన దేవుడిగా నీవు ఉన్నావు. ఎడారిలో దిక్కు తోచిన పరిస్థితిలో అటు ఇటు తిరుగుచున్న హాగరును చూచావు. హాగరు మొర ఆలకించి సహాయం చేసిన దేవుడు నీవు. చావు బ్రతుకుల్లో కొట్టిమెట్టాడుతున్న వారి జీవితంలో నీ సహాయము పంపి బ్రతకటానికి అవకాశం ఇచ్చావు. అదే సహాయము ఈ ప్రాంతంలో ఉన్న మరి కొంతమంది జీవితంలోనికి విడుదలవునుగాక. ఎవరు దిక్కు తోచిన పరిస్థితిలో అటు ఇటు తిరుగుచున్నారో, సహాయం అందుకోలేక, ప్రభువా ఏడుపుతో అవమానం భరించలేక, నిందలు మోస్తూ అరణ్యపు రోదన కలిగి ఉన్నారు. వాడి జీవితంలో ప్రజల కొరకు ప్రభు సహాయం అనుగ్రహించబడును గాక. నీ సహాయం ప్రజల మీదకి దిగి వచ్చును గాక. కుటుంబంలో నెమ్మది సమాధానంతో నా యేసయ్య నింపమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. నీ కృప అత్యధికంగా ప్రభువా నింపబోతున్న నీ ధైర్యంతో మేము ముందు కొనసాగుతున్నాం. నీ సన్నిధి మాకు తోడుగా నడిపించమని శ్రేష్టమైన యేసయ్య నామములో ప్రార్థించి వినయముతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. బిగ్గరగా ఆమేన్ చెప్దామా? బిగ్గరగా ఆమేన్ చెప్దామా? బిగ్గరగా ఆమేన్ చెప్దామా? బిగ్గరగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా.